సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సో గిరిబాబు గారు, ఒక్కసారి మనం మార్కెట్ల గురించి కొంచెం వెనక్కి మాట్లాడుకుందాం. 2024 సెప్టెంబర్ నుంచి ఒక్కసారి మార్కెట్లో చూస్తే ఆల్మోస్ట్ 18 months మార్కెట్లను గమనిస్తే మైనస్ రిటర్న్సే వచ్చాయి. సరే, ఇప్పుడు 2026లోకి వచ్చేసాము. లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి గోల్డ్ సిల్వర్కి సంబంధించి విపరీతమైన ర్యాలీ చూస్తున్నాం. ప్రతిరోజు 10,000 పెరుగుతుంది, 20,000 పెరుగుతుంది, 30,000 వరకు పెరుగుతుంది. అంటే రేపు అన్న రోజు బంగారం వెండి ధరలు ఎంతవరకు పెరుగుతాయి అన్నదానికి ఒక నెంబర్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న ఆలోచన ఏంటంటే 2024 సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ 18 నెలల పాటు మార్కెట్లు కంప్లీట్ మైనస్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడేమో గోల్డ్ సిల్వర్లో విపరీతమైన ర్యాలీ వచ్చేసింది. ఈసారన్నా మార్కెట్లు మంచి బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందా, ఈసారన్నా మార్కెట్లలో ఏదైనా ఆల్ టైమ్ హై చూడబోమా అంటూ కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. కాబట్టి సో గత 18 నెలల మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ల మూమెంట్ ఎలా ఉంటుంది అంటే దానికి ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ 2024 సెప్టెంబర్ ఏదైతే మనము 27th సెప్టెంబర్ 2024 ఆల్ టైమ్ హై సెన్సెక్స్ నిఫ్టీ చూసామో, అక్కడ నుంచి మనం కనుక మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూసుకుంటే నెగటివ్ టు మైనస్, అంటే లైక్ ఫ్లాట్ నుంచి మైనస్ అని చెప్పొచ్చు. నార్మల్గా సెన్సెక్స్ నిఫ్టీ వచ్చేసి మైనస్ ఒక 3-4% అండ్ సెన్సెక్స్ ఒక 1000+ పాయింట్స్ నెగిటివ్ ఉంది ఇప్పటికీ కూడా. నిఫ్టీ మైనస్ 1000 పాయింట్స్ ఉంది. తర్వాత మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే మోర్ దెన్ 8-10% నెగిటివ్ ఉన్నాయి. సో నిఫ్టీ వచ్చేసి ఒక 4-5% నెగిటివ్ ఉంది. అయితే ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై టచ్ అయిన 24 నుంచి తీసుకుంటే ఇప్పటికి జరిగి 18 నెలలు అవుతుంది. అయితే నేను రీసెంట్గా కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటే అక్కడ నాకు మంచి ఇన్స్పైరింగ్ ఉన్న అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 25 yearsలో 18 months ఇలా కిందకెళ్ళి ఫ్లాట్గా ఉండి నెగిటివ్ అయ్యి రిటర్న్స్ ఇవ్వని టైం ఉందో, దాని సబ్సీక్వెంట్ నెక్స్ట్ 12 months, సబ్సీక్వెంట్ 36 months, అంటే ఒక 18 months నెగిటివ్ పడిపోయి ఉన్న తర్వాత నెక్స్ట్ 12 months, నెక్స్ట్ 36 months మార్కెట్స్ బొంబార్డింగ్ రిటర్న్స్ ఇచ్చింది. డేటా ఈజ్ సేయింగ్ దట్. నేను 25 చక్కర్లేదు, లాస్ట్ 10 years డేటా చెప్తాను. 2015లో నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను నా కెరియర్ ఇది యాజ్ అడ్వైజరీగా. సో 2015 to 16లో మార్కెట్ ఇలాగే కంటిన్యూస్గా 18 months వరకు బాగా తగ్గింది. 15-16 అట్లా అంతా తగ్గిన తర్వాత 16 తర్వాత 17-18 వరకు అప్రతిహతంగా ముందుకెళ్ళిపోయింది. మళ్ళీ 18లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఇంట్రొడ్యూస్ చేయడం, మళ్ళీ అక్కడ నుంచి ఒక 1.5 year తగ్గడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేసింది 19లో. అక్కడ నుంచి మళ్ళీ బిఫోర్ జస్ట్ కోవిడ్ ముందు వరకు విపరీతంగా సెన్సెక్స్ వెళ్ళిపోయి 40,000 ఆల్ టైమ్ హై టచ్ అయింది. మళ్ళీ కోవిడ్లో కిందికి వచ్చింది. ఇక కోవిడ్ వచ్చేసి విపరీతంగా ఫాల్, విపరీతంగా రైజ్, వీ షేప్ రికవరీ చూసాం అక్కడ మనం. ఈ 18 months కాన్సెప్ట్ని కూడా దాటి ముందుకెళ్ళిపోయింది. అది ముందుకెళ్ళిపోయి మనం 2020 ఏప్రిల్లో స్టార్ట్ అయిన ర్యాలీ పోస్ట్ మనం లాక్డౌన్ టైంలో అక్కడి నుంచి కంటిన్యూస్గా 2022 వరకు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. 22 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఒక 1 year పాజ్ ఇచ్చింది, అంటే కింద పడలేదు, కన్సల్టేట్ అయింది. మళ్ళీ సబ్సిక్వెంట్ 24 సెప్టెంబర్ దాకా ఎక్కడ ఆగలేదు. సో డెఫినెట్లీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ద్వారా ఒక 4 years పాటు కంటిన్యూస్గా మార్కెట్ పెరగడం వల్ల డెఫినెట్లీ సబ్సిక్వెంట్ 1.5 year మార్కెట్ కూల్ అవుతుంది, తగ్గుతుంది. దానికి గల కారణాలు వెతుక్కుంటుంటారు మార్కెట్. ఆ కారణాలు ఏంటి? ట్రంప్ ప్రెసిడెంట్గా రావడము, ఇండియా పాకిస్తాన్ వార్ జరగడము, ఇజ్రాయెల్ వార్ జరగడము, నిన్న మొన్నటి వెనిజువేలా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా ప్రతి చోటు కూడా దీంట్లో బాగా ఆజ్యం పోసింది ఏంటంటే టారిఫ్స్. మనము జనవరి 2025 అంటే కరెక్ట్గా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసి ఆల్మోస్ట్ 1 year. సో 1 year తర్వాత ఇమీడియట్లీ ఫిబ్రవరిలో మనకు శాంక్షన్స్, అదే మన టారిఫ్స్ ఇంపోజ్ చేసి ఒక 100 days పోస్ట్పోన్ చేశాడు. అంటే అది జూన్ వరకు వచ్చింది. ఇక జూన్లో టారిఫ్స్ ఇంపోజ్ చేయడము, అక్కడి నుంచి పడడం, మళ్ళంతా రికవరీ, కొంచెం అక్టోబర్లో కొంచెం రికవరీ అయింది అనుకుంటే మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ పడ్డాం. ఈ మధ్యలో లాస్ట్ ఒక 1 month క్రితం కొంచెం మళ్ళీ పెరిగి మళ్ళీ టారిఫ్స్ గొడవ వచ్చేసరికి నేను 500% టారిఫ్స్ వేస్తా, మీరు కనుక రష్యాతోటి కూరగాయలు కొనడం ఆపకపోతే రష్యాతో అంటకాగుతున్నది మీరు అని చెప్పేసరికి మళ్ళీ అక్కడ పడింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ చాలా నెగిటివ్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతూ ఉంటుందో 18 months అయింది కదా, దీని తర్వాత సబ్సీక్వెంట్ 12 months, సబ్సీక్వెంట్ 3 years మార్కెట్ డెఫినెట్లీ ఒక బొంబార్డింగ్ చూస్తాం. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, మీకే అర్థమవుతుంది ఎందుకు జరుగుద్ది ఇట్లా అంటే. నార్మల్గా మార్కెట్ ఎప్పుడు కూడా ఒక
కన్సల్టేషన్ ఫేజ్, ఒక డౌన్ ఫేజ్, కన్సల్టేషన్ ఫేజ్, నెక్స్ట్ అప్ ఫేజ్. ఈ 3 ఫేజ్ నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ డౌన్ ఫేజ్ అయిపోయింది, తర్వాత అందులోనే కన్సల్టేషన్ ఫేజ్ అయింది, నెక్స్ట్ అప్ ఫేజ్ చూస్తాం మనం. అంటే పడిన తర్వాత మళ్ళీ పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మనకు 12 lakhs ఇన్కమ్ని తీసుకురావడము, తర్వాత GST 2.0 తీసుకురావడము, ఇవన్నీ ఎకానమీని బూస్ట్ చేయడానికి తీసుకొచ్చే అంశాలు ఇవన్నీ కూడా. ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అండ్ తర్వాత మనం 29 ఎలక్షన్స్ చూస్తాం. అంటే 29 ఎలక్షన్స్కి ముందు ఇవాళ 26లో ఒక బడ్జెట్, 27 ఒక బడ్జెట్, 28 ఒక బడ్జెట్, ఓన్లీ 3 బడ్జెట్సే ఈ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ 3 బడ్జెట్స్లో ఎకానమీని, మార్కెట్స్ని బూస్ట్ చేసే అంశాలు చాలా తీసుకొస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ గెలవాలి అంటే ఖచ్చితంగా ఇండియా షైనింగ్, ఇండియా గ్రోయింగ్, మార్కెట్ షైనింగ్, ఎకానమీ గ్రోయింగ్ అండ్ కామన్ మ్యాన్కి ఫ్రూట్స్ అందజేయడం, ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతాయి. జరిగేటప్పుడు మార్కెట్ డెఫినెట్లీ ర్యాలీ తీసుకొని మళ్ళీ నియర్ బై ఎలక్షన్స్ టైమ్స్లో ఏదైనా ఒక వొలటాలిటీ ఫ్లక్చుయేషన్ వచ్చే చూస్తాం మనం. కనుక ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఇదొకటి. రెండో పాయింట్, నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక 12 to 15% రిటర్న్ ఇచ్చింది అంటే మన ఇన్వెస్ట్మెంట్ 5 to 6 yearsలో డబల్ ఇద్దని అర్థం. అయితే ఆ 5 to 6 years 12 to 15% రిటర్న్. ఇందులో మీకు ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 15 ఇస్తూ రాదు. ఈ 5 years పీరియడ్లో మార్కెట్ కేవలం ఒక 10 బెస్ట్ డేస్ తీసుకుంటే మీకు ఈ 15% రిటర్న్లో మెజారిటీ రిటర్న్ వచ్చేసినట్టే. అంటే ఇంకోలాగా చెప్పొచ్చు, ఇప్పుడు మీరు 5 yearsలో మీ డబ్బులు డబల్ అయినాయి అంటే 15% రిటర్న్ ఇచ్చినట్టు. ఆ 5 yearsలో మీరు కనుక బెస్ట్ 10 days తీసేస్తే మీ రిటర్న్స్ 3% పడిపోతాయి. 5 yearsలో 15% ఇచ్చినా కూడా ఆ 5 years ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి? అప్రాక్సిమేట్లీ 1250 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఆ 1250 ట్రేడింగ్ డేస్లో ఒక 10 బెస్ట్ డేస్ తీసేస్తే మీ రిటర్న్ 15% కాదు 2-3% పడిపోతాయి. అదే బెస్ట్ 25 days తీసేశారనుకోండి మీ రిటర్న్స్ 0 అయిపోతాయి ఆర్ 0 to నెగిటివ్ అయిపోతాయి. ఇక బెస్ట్ 100 days తీసేస్తే 5 yearsలో మీ రిటర్న్స్ -15కి వెళ్తాయి. అంటే మీకు +15% ఇచ్చింది అంటే ఆల్ బికాస్ ఆఫ్ టాప్ 100 ట్రేడింగ్ డేస్ అవుట్ ఆఫ్ 5 years. కనుక ఆ టాప్ 100 ట్రేడింగ్ డేస్ ఏవి, టాప్ 10 ట్రేడింగ్ డేస్ ఏవి ఎవరికి తెలియదు అది. సో మీకు ఒక 5 yearsలో ఒక 15% రిటర్న్ సాధించాలంటే మీరు స్టే ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్. ఆ 5 years పాటు ఇన్వెస్ట్ చేసి ఉండాలి, 5 years పాటు స్టే చేసి ఉండాలి. ఎందుకంటే ఆ బెస్ట్ డేస్ ఎప్పుడో ఎవరికి వస్తే తెలియదు, ఎప్పుడు వస్తే తెలియదు. అది మిస్ అయ్యారంటే యాక్చువల్ రిటర్న్స్ మిస్ అయిపోతాం మనం. కనుక అందరికీ నేను చెప్తాను ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ ఫర్ టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో. దిస్ ఈస్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 5+ years ఇన్వెస్ట్మెంట్. మీరు 5 years ప్లస్ ఉండండి, మీకు 12 to 15% కళ్ళు మూసుకొని వస్తుంది రిటర్న్స్. ఆ 12% క్రాస్ అవ్వాలి అంటే మీరు 5 years ఉండాలి, 6 years ఉండాలి. ఆ 6 yearsలో మీకు బెస్ట్ ట్రేడింగ్ డేస్ తీసుకుంటే కనుక మీకు మెజారిటీ రిటర్న్స్ ఆ 10-15 రోజుల్లో వచ్చేస్తాయి. ఇక మిగతా రోజులంతా కూడా కన్సల్టేషన్ ఫేజ్ అంటారు. ఎంత కన్సల్టేట్ అయితే అంత జంప్ కొడుతుంది. మీరు ఆ బెస్ట్ డేస్ తెలియదు కాబట్టి కీప్ ఇన్వెస్టెడ్, స్టే ఇన్వెస్టెడ్. సో డెఫినెట్లీ ఇప్పుడు పెట్టే వాళ్ళకు మీరు గోల్డ్ వెళ్ళిపోతుంది ర్యాలీ, సిల్వర్ వెళ్ళిపోతుంది అని కంగారు పడొద్దు. డెఫినెట్లీ సిల్వర్, గోల్డ్ గత 100 ఏళ్లలో ఇలా పెరగడం ఎప్పుడు చూడలేదు. కనుక రేపు ఎప్పుడు ఏమైందో ఎవరికి తెలియదు. కనుక పరిగెత్తటం ఎక్కొద్దు. పరిగెత్తటం ఎక్కితే కింద పడతాం మనం, అందులో సీట్లు ఉండవు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు పెరగని ట్రైన్, అసలు వెళ్ళని మాది స్టాక్ మార్కెట్ అక్కడే ఆగిపోయింది. సో డెఫినెట్లీ ఇది మూవ్ అవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పరిగెత్తి వెళ్ళిపోయిన దాన్ని ఫోమోతో మనం క్యాచ్ చేసి పని చేయొద్దు. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చేయొద్దు. ఆల్రెడీ ఎవరైతే ఎక్కి కూర్చున్నారో లెట్ దెమ్ ఎంజాయ్. సో మనము కూర్చొని నేను సీట్ సంపాదించాలి, నేను ఎంజాయ్ చేస్తా అంటే కాదు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఎక్కేశారు, వాళ్ళ అదృష్టవంతులు, పోనీయండి వాళ్ళని. మనకు ఆల్రెడీ ఇంకో ట్రైన్ వెయిట్ చేస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్. దీంట్లో కూర్చోండి, డెఫినెట్లీ 3 years ప్లాన్ చేయండి, మీరు అన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ చూస్తారు. యూ కెన్ సేవ్ దిస్ వీడియో. మొత్తానికి మార్కెట్ కొంచెం బుల్ రన్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ అయితే మంచి రోజులు రాబోతున్నాయి. దలాల్ స్ట్రీట్ కలకల్లాడబోతుంది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఎందుకంటే చాలా పాజిటివ్ థింగ్స్ లైన్ అప్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.